స్టేట్మెంట్ 1 ఎలోన్, ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఎలోన్ తీసుకుంటున్నా, 1 ఎలోన్ తీసుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అనేది వై స్క్వేర్ కంటే ఎక్కువ, ఎక్స్ స్క్వేర్ అనేది వై స్క్వేర్ కంటే ఎక్కువ. ఏమీ ఇవ్వలేదు సార్ అంటే ఏదైనా వాల్యూలు మనము ఈ గ్రేటర్ దాన్ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై చేసే ఏదైనా వాల్యూలు తీసుకోవచ్చు, భిన్నాలు తీసుకోవచ్చు, సహజ సంఖ్యలు తీసుకోవచ్చు. నేను 9 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని అనుకుంటున్నా. 9 ఈజ్ గ్రేటర్ దాన్ 4. 9 అనేది 4 కంటే ఎక్కువ. ఎస్ సార్. సార్ మీరు 9, 4 ఎందుకు తీసుకున్నారు సార్? నేను ఎక్స్ స్క్వేర్ x√3 తీసుకుంటాను, y√2 ఏదైనా తీసుకోండి. ఈ గ్రేటర్ దాన్ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే కండిషన్ అంటే ఎక్స్ స్క్వేర్ 9 అవుతే ఎక్స్ వాల్యూ ఎంత? 3 మైనస్ 3. వై స్క్వేర్ 4 అంటే వై వాల్యూ ఎంత? 2 మైనస్ 2. 2 మైనస్ 2. ఇక్కడ నేను టేబుల్ వేస్తున్నాను. ఎక్స్ వై, ఎక్స్ 3 ఉన్నప్పుడు వై 2 ఉండొచ్చు, ఎక్స్ 3 ఉన్నప్పుడు వై మైనస్ 2 ఉండొచ్చు, ఇది -3 ఉన్నప్పుడు ఇది 2 ఉండొచ్చు, ఇది -3 ఉన్నప్పుడు ఇది -2 ఉండొచ్చు. అంతే కదా సార్. ఎక్స్ స్క్వేర్ 9 తీసుకున్నానంటే ఎక్స్ వాల్యూ 3 కావచ్చు, -3 కావచ్చు. ఎక్స్ వాల్యూ 3 కావచ్చు, -3 కావచ్చు. వై స్క్వేర్ 4 తీసుకున్నానంటే వై వాల్యూ 2 కావచ్చు, -2 కావచ్చు, 2 కావచ్చు, -2. ఎప్పుడైతే నేను ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ వై స్క్వేర్ తీసుకున్నానో ఈ స్టేట్మెంట్ తోటి ఖచ్చితంగా ఎక్స్ గ్రేటర్ దాన్ వైయా చూడండి. 3 అనేది 2 కంటే ఎక్కువ. ఎస్. 3 అనేది -2 కంటే ఎక్కువ. ఎస్. -3 అనేది 2 కంటే తక్కువ. నో. కొన్నిసార్లు ఏమో ఎస్ వస్తుంది, కొన్నిసార్లు ఏమో నో వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానా స్టేట్మెంట్ 1 తోటి? చెప్పలేకపోతున్నాను. ఎక్స్ 3 ఉన్నప్పుడు వై 2 వచ్చినప్పుడు 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఇది 3 ఉన్నప్పుడు ఇది -2. 3 ఈజ్ గ్రేటర్ దాన్ -2. -3 2 కంటే తక్కువ. లాస్ట్ 2 వాల్యూలు నాట్ గ్రేటర్ దాన్ అంటుంది, ఫస్ట్ 2 వాల్యూలు గ్రేటర్ దాన్ అంటుంది. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నానా? చెప్పలేకపోతున్నాను. కాబట్టి స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆన్సర్ కాదు. స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆన్సర్ కాదు. అందరికీ అర్థమైంది కదా సార్? ఇప్పుడు స్టేట్మెంట్ 2 ఎలోన్ తీసుకుంటున్నాను. స్టేట్మెంట్ 2 ఎలోన్ తీసుకుంటున్నాను. స్టేట్మెంట్ 2 ఎలోన్ తీసుకుంటున్నాను. స్టేట్మెంట్ 2 ఎలోన్లో ఏముంది సార్? మీరు స్టేట్మెంట్ 2 కళ్ళ ముందు ఉన్నప్పుడు రైట్ స్టేట్మెంట్ 1 కనబడదు. అంటే ఇది ఇట్లా మూసేయండి. ఎక్స్ గ్రేటర్ దాన్ 0. స్టేట్మెంట్ ఏమో ఎక్స్ 0 కంటే ఎక్కువ, అది అర్థమైంది. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ వై స్క్వేర్. అరే స్టేట్మెంట్ 2లో నాకు వై గురించి అసలు మాటే లేదు. వై గురించి అసలు మాటే లేనప్పుడు నేను ఎక్స్ వై కంటే పెద్దదని ఎలా చెబుతాను? చెప్పలేకపోతున్నాను. ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు వై కంటే ఎక్కువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మోర్ దాన్ 1 ఆన్సర్. వై వాల్యూ ఎంతనో నాకు తెలియదు. నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. కాబట్టి నెక్స్ట్ రెండిటిని కంబైన్ చెయ్యండి. కంబైన్ చేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ కండిషన్ వచ్చింది. ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు సార్ ఇది ఎలిమినేట్ అయిపోయింది? దీన్ని కలుపుతున్నాను. మొదటిది నాకు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వట్లేదు, రెండోది నాకు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వట్లేదు. కలిపితే నాకు ఇది ఆప్షన్ వచ్చింది. 3 గ్రేటర్ దాన్ 2. ఎస్ సార్. 3 గ్రేటర్ దాన్ -2. ఎస్ సార్. కాబట్టి ఆన్సర్ ఎంత? స్టేట్మెంట్ 1 + 2 టుగెదర్. స్టేట్మెంట్ 1 + 2 టుగెదర్. ఆన్సర్ ఏమవుతుంది సార్? కలిపితే ఖచ్చితంగా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అని ఆన్సర్ చెప్పగలుగుతున్నాను. ఆన్సర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై
అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎప్పుడూ చూడండి సార్, డేటా సఫిషియన్సీ అనేది ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం లాగా చూడకుండా స్టెప్ బై స్టెప్, ఒక సాల్వ్ చేయడానికి ఒక పద్ధతి, సపోజ్గా మీరు చదువుకోవడానికి వెళ్ళారు, ఇప్పుడు నేను చదవాలి అనుకుంటున్నారు. మీరు ఫస్ట్ ఏం చేస్తారు? రైట్, ఏది చదవాలనుకుంటున్నారో డిసైడ్ చేస్తారు. దాంట్లో ఏ చాప్టర్ చదవాలనుకున్నారో డిసైడ్ చేస్తారు. ఎంతసేపు చదవాలనుకుంటున్నారో డిసైడ్ చేస్తారు. మొబైల్ కరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేస్తారు. మీరు ల్యాప్టాప్లో వీడియో చూస్తూనే ఉంటే, ఇంటి దగ్గర కనుకుంటే మీ అమ్మకో మీ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారు, నేను చదువుకుంటున్నాను, ఏమీ డిస్టర్బ్ చెయ్యకు, నీ పనులన్నీ కూడా నేను చదువుకున్న తర్వాత చేస్తా అని చెప్తారు. అప్పుడు కూర్చొని కంప్లీట్ అటెన్షన్ తోటి క్లాస్ వింటారు. అంటే ఒక ఫ్లో చార్ట్ ప్రకారం మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, మోర్ దాన్ వన్ ఆన్సర్ ఆప్షన్ వస్తే ఇక్కడికి వెళ్తా, మోర్ దాన్ వన్ ఆప్షన్ వస్తే రెండు కలుపుతా. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను చేయలేని పని గ్రూప్ స్టడీ ఎప్పుడు చేస్తారు? ఇండివిజువల్గా కూర్చొని ఉంటే నేను అంతగా చదవలేకపోతున్నాను. నా ఫ్రెండ్కి కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఇద్దరము కలిసికట్టుగా, వాడికి వచ్చింది నాకు చెప్తాడు, నాకు వచ్చింది వాడికి చెప్తాను. గ్రూప్ స్టడీ ఎప్పుడు? ఇద్దరు కలిస్తే ఇండివిజువల్గా ఎంత చదువుతారో వాళ్ళకంటే ఎక్కువగా చదువుతాము, అవుట్కమ్ వస్తుందని చెప్పినప్పుడు గ్రూప్ స్టడీస్ చేస్తాము. సో ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్. ఇది మీకు అర్థమవుతే ఇది కూడా అర్థమవుతుంది సార్. స్టేట్మెంట్ 1, x² గ్రేటర్ దాన్ y². అదే టేబుల్ యూజ్ చేస్తున్నాను. 3 2, 3 -2, -3 -2, -3 -2. ఇది టేబుల్ సార్. x² ఈజ్ గ్రేటర్ దాన్ y². అవును. దీంతో క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నా. x ఈజ్ గ్రేటర్ దాన్ y, 3 గ్రేటర్ దాన్ 2, -3 <2. దీంతో నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. కాబట్టి స్టేట్మెంట్ 1 ఎలోన్ వల్ల నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. కాబట్టి స్టేట్మెంట్ 2కి వెళ్తా. స్టేట్మెంట్ 2లో నాకు స్టోరీ ఏముంది సార్? y గ్రేటర్ దాన్ 0. y ఏమో 0 కంటే ఎక్కువ అన్నాడు. క్వశ్చన్లో స్టేట్మెంట్ 2లో ఎక్స్కి సంబంధించి ఏమైనా ఉందా? లేదు. అంటే స్టేట్మెంట్ 2 యూజ్ చేసి నాకు ఆన్సర్ రాదు, ఎందుకంటే ఎక్స్కి సంబంధించి ఏమీ చెప్పట్లేదు. కంబైన్ చేస్తాను. y ఈజ్ గ్రేటర్ దాన్ 0. y గ్రేటర్ దాన్ 0 అంటే ఈ కండిషన్ పోయింది, ఈ కండిషన్ పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నాకు ఈ రెండు కండిషన్లు వచ్చినాయి. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, -3 ఈజ్ లెస్ దాన్ 2. నాకు ఎన్ని ఆప్షన్లు వచ్చినాయి? దీనికేమో అవును అని వచ్చింది, దీనికేమో కాదు అని వచ్చింది. అంటే స్టేట్మెంట్ 1, 2 కూడినా నాకు ఆన్సర్ ఖచ్చితంగా ఆన్సర్ రావట్లేదు. అంటే ఆన్సర్ ఏంటి? కెనాట్ బి డిటర్మైన్డ్. ఆన్సర్ ఏంటి? కెనాట్ బి డిటర్మైన్డ్.